ఆకాశము ఆయన యొక్క సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ యొక్క జీవితంలో ఆకాశమే ఆయనకు సింహాసనంగా ఉన్నదంటే ఆకాశంను దాటుకొని ఈ భూమి మీద ఉన్న నీవు ఉన్న రూపంలో నేను నిర్మించుకున్నాడు. కాబట్టి దేవునికి నువ్వంటే చాలా ఇష్టం బిడ్డ. కాబట్టి నీ జీవితాన్ని ఆయన ఊరికే విడిచిపెట్టేవాడు కాదు. నీకంటే గొప్ప ప్రణాళిక ఆయన దగ్గర ఉన్నది. ఆమేన్. కాబట్టి నీ జీవితం గురించి, నీ ఫ్యూచర్ గురించి అంతగా టెన్షన్ పడిపోవద్దు. ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. చాలా చక్కగా ఆయన నీ జీవితాన్ని ప్రయాణింపచేస్తాడు. ఎందుకనంటే మనం చాలా వెహికల్స్లో వెళ్తుంటాం, బస్సెస్లో, ట్రైన్లో, లేదంటే ఫ్లైట్లో, దేంట్లో వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా చాలా నెమ్మదిగా కూర్చుంటాము. ఎందుకనంటే ఇతను నేను అనుకున్న డెస్టినేషన్కి నన్ను చేర్చగలడు అని. అదేవిధంగా మరి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని మొత్తం చేసిన క్రియేటరే నిన్ను తన రూపంలో నిర్మించుకున్నాడు కదా. నిన్ను ఊరికే విడిచిపెడతాడా? నీ డెస్టినేషన్కి మించిన డెస్టినేషన్ ఆయన